ఓం నమో వేదాత్మగాయ వెంకటేశాయ. గాయంతి సామకుశలాః యమజం మఖేషు ధ్యాయంతి ధీరమతయో యతయో వివిక్తే పశ్యంతి యోగి పురుషాః పురుషం శరీరే దృగ్గోచరో భవతు మేద్య సదీనబంధుః. సామకుశలాః యం అజం మఖేషు గాయంతి. సామవేదాధ్యయనం చేసిన పండితులు మహాత్ములు ఏ పురుషుణ్ణైతే మఖేషు యజ్ఞయాగాది కర్మల యందు గాయంతి గానం చేస్తూ ఉన్నారో, యతులు ఏ మహానుభావుణ్ణైతే ధ్యానిస్తూ ఉన్నారో, ధీరమతులు ఎవరైతే తమ శరీరమునందే యోగి పురుషాః పురుషం శరీరే, యోగులందరూ కూడా తమ శరీరమునందు ఆయన్ని చూస్తూ ఉన్నారో, అటువంటి దీనబంధువు అయిన పరమాత్మ ఆ మహాత్ముడు దృగ్గోచరో భవతు మేద్య, నాకు ఈనాడు కనిపించుగాక, నన్ను రక్షించుగాక అంటూ దీనబంధు అష్టకంలో స్వామివారి ప్రార్థన ఉన్నది. యజ్ఞయాగాది కర్మల యందు యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతతః ప్రతిష్టతి సోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి అని వేదములో చెప్పినట్లుగా యజ్ఞస్వరూపుడై ఆ మహాత్ముడు అందరి చేత కూడా ప్రార్థింపబడుతూ ఉన్నాడు, ఆరాధించబడుతూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసస్వామి వారు సర్వ దేవతా స్వరూపయై సర్వత్రా కూడా వ్యాపించి తన భక్తుల్ని రక్షిస్తూ ఉన్నారు. అటువంటి దివ్య రక్షణ అనేటువంటి కార్యంలో నిత్యము కూడా నిమగ్నుడై తన భక్తుల్ని కాపాడే దేవదేవుని ఆశీస్సురుని మనందరం కూడా అందుకుంటూ ఈనాడు మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం, దేవదేవుని ఆశీస్సురుని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అత సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం
తతో జయముదీరయేత్. ప్రతీక్ష్యమాణః కాలో నః సమారాజన్ త్రయోదశ ఆయుషః అపచయం కృత్వా మరణాయోపనేష్యతి. భీమసేనుడు నిన్న కొన్ని మాటల్ని ధర్మరాజుతో చెప్పిన వాటిని మనం తెలుసుకుని ఉన్నాం. ఫేనధర్మము కలిగి ఉన్నటువంటి, ఫలధర్మం కలిగి ఉన్నటువంటిది కాలము అని చెప్పాడు. అంటే ఫేనధర్మము అంటే, ఫేనము అంటే నురగ. ఆ నురగ ఎట్లా అయితే కాసేపటికి అది మారిపోతుందో, ఫలం ఎట్లా అయితే ఒక పండు ఒక 2 రోజులకో 3 రోజులకో దాని స్వరూపాన్ని కోల్పోతుందో, నశించిపోతుందో క్రమంగా, అలాగే మానవుడి ఆయుష్ కూడా అటువంటిదే. మానవుడు కూడా కాలానికి అలా బద్ధుడై ఉన్నటువంటి వాడే. కావున మనం 12 సంవత్సరములు ఇక్కడే నిరీక్షించడం అనేటటువంటిది సరైన పని కాదు అని చెప్తూ చివరిగా అన్నాడు, మహానుభావ, ఎవరికి ఆయుష్ ఇంత ఉంటుంది అని తెలుస్తుందో, లేక అతనికి చిరజీవిత్వం ఉండి మరణం లేనటువంటి వాడై ఉంటాడో అటువంటి వాడు మాత్రమే కాలం కోసం నిరీక్షించాలి తప్ప, మరణధర్మం కలిగిన, అంటే ఎప్పుడు మరణం వచ్చి మనల్ని ఆక్రమిస్తుందో తెలియనటువంటి స్థితిలో ఉండే మనలాంటి సాధారణమైనటువంటి మానవ జీవితం గడిపేటువంటి వారు ఎల్లప్పటికీ కూడా కాలం గురించి నిరీక్షించకూడదు. ఎప్పటికో చేస్తాను, ఆ రోజుకి నేను ఆలోచిస్తాను అనే భావాలు పెట్టుకోకూడదు. వేగంగా నిర్ణయం తీసుకుని వేగంగా పనులు చేసుకుంటూ వెళ్ళాల్సిందే. 13 సంవత్సరముల తర్వాత మళ్ళీ రాజ్యానికి వెళ్ళి మనం రాజ్యం పొందడం అనేది అది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం కాదు. అప్పటికి ఉంటామో ఉండమో, కావున అత్యంత వేగంగా మనం యుద్ధానికి సన్నద్ధులం కావాలి అని చెప్పాడు. ఈనాడు ఇక భీమసేనుల వారు మాట్లాడిన మాటల్ని మనం తెలుసుకుంటుంటే మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు, ప్రతీక్ష్యమాణః కాలో నః సమారాజన్ త్రయోదశ. మనం ఎదురు చూడవలసినటువంటి సంవత్సరములు ఎన్ని ఉన్నాయి అంటే 13 సంవత్సరములు ఉన్నాయి. అంతకాలం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయుషః అపచయం కృత్వా మరణాయోపనేష్యతి. అయితే ఈ 13 సంవత్సరాలలో మన ఆయుష్ చాలా తగ్గిపోతుంది. మనం మరణానికి ఇంకొంచెం దగ్గర వాళ్ళం అవుతూ ఉంటాము. ఇలా మనం మరణం కోసం దగ్గర అవుతూ ఉండే ఈ సందర్భంలో ఇంకా నిరీక్షణ అని పెట్టుకుంటే ఆ తర్వాత మన ఆయుష్ ఎక్కువగా ఉండక మనం రాజ్యాన్ని ఎక్కువగా అనుభవించలేము. అందువల్ల తొందరగానే ఈ పని చేసుకున్నట్లయితే మనకి సుమారు ఇప్పటికి 13 నెలలు అయింది. కావున మిగిలినటువంటి 11 నెలల పాటు మనం చక్కగా రాజ్యాన్ని అనుభవించవచ్చు. అందువల్ల తొందరగా నిర్ణయం తీసుకోవాలి అంటూ మాట్లాడి, శరీరిణాం హి మరణం శరీరే నిత్యమాశ్రితం ప్రాగేవ మరణాత్ తస్మాత్ రాజ్యాయైవ ఘటామహే. చాలా మంచి మాట చెప్తూ ఉన్నాడు. మొదటి మాట, శరీరిణాం హి మరణం శరీరే నిత్యమాశ్రితం. శరీరం కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మరణం ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం శరీరంలోనే ఉంటుంది. అది వేరొక చోట ఎక్కడో ఉండదు, ఎక్కడి నుంచో మనల్ని వచ్చి పట్టుకోదు. మన శరీరంలోనే మరణం అనేటటువంటిది కూడా ఉంటూ ఉంటుంది. మన శరీర ధర్మాన్ని మనం తప్పినప్పుడో లేక శరీరాన్ని అత్యంత కష్టపెట్టినప్పుడో ఆ మరణం అనేటటువంటిది ఉద్బుద్ధమవుతుంది. శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది, ప్రాణాన్ని తీసేస్తూ ఉంటుంది.
కావున ఈ మరణం మన శరీరంలోనే ఉంచుకుని మనం కాలాన్ని గురించి ప్రతీక్ష చేయడం ఏమిటి? ఇక్కడ మరణం ఉంది అని తెలిస్తే పనిలో వేగం పెరుగుతుంది, చేయాల్సిన పనుల్లో చాలా వేగం కలిగి ఎన్నో పనులు మన చేత చెయ్యబడతాయి. అందువల్ల ప్రాగేవ మరణాత్ అంటే మరణానికంటే ముందే రాజ్యాయైవ ఘటామహే, రాజ్యం కోసమే మనం ఏ పనైనా చేద్దాము. ఆ తర్వాత ఎప్పుడో చేద్దామని మటుకు అనుకోవద్దు. మరణ ధర్మాన్ని నువ్వు బాగా తెలుసుకో, అది తెలుసుకోకుండా ఉంటే ఏమీ చేయలేము అని. యోనయాతి ప్రసంఖ్యానం అస్పష్టో భూమివర్ధన అయాతయిత్వా వైరాణి సోవసీదతి గౌరివా. ఇది అత్యద్భుతమైన సుభాషితం. ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ శ్లోకార్థాన్ని చెప్పి కాస్త నెమ్మదించినటువంటి వారో, జీవితం మీద నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారో, లేక నేనేమీ చేయలేను అని నిరాశల్లో కూరుకుపోయినటువంటి వారో, అటువంటి వారందరినీ కూడా ఉద్ధరించవలసినటువంటి సందర్భం ఇక్కడ ధర్మరాజుకి భీమసేనుడు చెప్తున్నటువంటి శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నది. శ్లోకార్థం ఆ విధంగా ఉన్నది. ఏమంటున్నాడంటే యహ నయాతి ప్రసంఖ్యానం అస్పష్ట భూమివర్ధన అయాతయిత్వా వైరాణి సోవసీదతి గౌరివ. అంటే ఎవరి ప్రభావం అయితే ఏదో ఒక కారణం మీద కప్పబడిపోయి లోకానికి తెలియట్లేదో అటువంటి వాడు భూమికి భారంగా మాత్రమే మిగులుతాడు. ఎంత అద్భుతమైన అర్థం ఉన్నదో చూడండి ఈ శ్లోకంలో. అంటే మనందరిలోనూ మనకి తెలిసినదో మనకి తెలియనదో ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తి ఏమిటి అని మనకి మనం ప్రయత్నంతో తెలుసుకుని, నా శక్తి ఏమిటి, నేను ఏ విషయంలో ముందుకు వెళ్ళగలను, ఏ విషయాన్ని నేను సాధించగలను అనే దాన్ని బాగా తెలుసుకుని, మధ్యలో ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఎక్కడా వెనకడుగు వెయ్యక, మనకి ఎక్కడ ఏ విషయం మీద ఎక్కువ ఆసక్తి ఉన్నదో ఆ విషయం మీద దృష్టి పెట్టి దాన్ని సాధించి నలుగురికి మనం ఆదర్శవంతంగా ఉన్నటువంటి రోజున మనం ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా పరిగణింపబడతాము. అలా కాక మనలో ఉండే నైపుణ్యం, ఒక శక్తి, ఒక విశిష్టమైన గుణం అది లోకానికి తెలియకుండా ఏదో విధంగా కప్పబడిపోయి ఉన్నదనుకోండి, మన వల్ల మనకి ప్రయోజనము లేదు, లోకానికి ప్రయోజనం లేదు. అందువల్ల మనలాంటి వాళ్ళం కొంతమంది అలా మనలో ఉండే శక్తిని మనం బయటికి తీయకుండా ఏదో జీవిస్తున్నాం కదా అని చెప్పి జీవనాన్ని కూడా నిర్లక్ష్యంగా వదిలేసామనుకోండి, కాలానికి మనం భూమికి భారం అవుతాం. భీమసేనుడు చెప్తూ ఉన్నాడు. ఉదాహరణ 1, 2 చెప్పుకుందాం, ఇంకొంచెం మనకి బాగా ఈ విషయం మీద పట్టు చిక్కుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఏదో ఒక ఆట ఆడడంలోనో లేక మంచిగా పెయింటింగ్ వేయడంలోనో, బాగా కథలు రాయడంలోనో, లేక ఈ లౌకికంగా చెప్పుకోవాలి అంటే ఎన్నో ఉపాధులు ఉన్నాయి ఈరోజు. అవేవో ఓ సినిమా తీయడంలోనో లేకపోతే ఒక మంచి విద్యార్థికి పాఠం చెప్పడంలోనో, ఇలాంటి వాటిల్లో ఏదో ఒక దాంట్లో అత్యద్భుతమైన నైపుణ్యం ఉన్నది. తను తొందరగానే పసిగట్టాడు తనలో ఆ శక్తి ఉన్నది అని చెప్పి. ఇక తర్వాత కావాల్సింది ఏమిటి? ఆ శక్తిని నలుగురికి అందించడానికి తన ప్రయత్నం కావాలి. మొదలుపెట్టాడు ప్రయత్నం. కొంచెం దూరం వెళ్ళాడు. ఎవరో కొన్ని ఆటంకాలని సృష్టించారు. ఇంకొంతమంది నువ్వు అసమర్థుడివి అన్నారు. ఇంకొంతమంది
నీలాంటి వాడు అసలు చేయకూడదు అన్నారు. ఇంకొంతమంది చాలా గొప్పవాళ్ళు, నువ్వెందుకు పనికిరావు, నీలాంటి వాడు ఇలాంటి పని చేయడం ఏమిటి, నీకే అర్హత లేదు అని ఈసడించుకున్నారు. అంటే ఒక దగ్గర నుంచి అవమానం ఎదురైంది, ఇంకొక వైపు నుంచి చీత్కారం వచ్చింది, ఇంకొక వైపు నుంచి కష్టం వచ్చింది, ఇంకొక వైపు నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి స్థితులన్నీ కలిగినాయి. తన లక్ష్యం తనకి స్పష్టంగా తెలుసు. కానీ వీటిని చూసుకుని ఇంతమంది చెప్తున్నారు, ఇంతమంది అంటున్నారు కాబట్టి నేను ప్రయత్నం చెయ్యను అని అతను నిర్ధారించుకుని తన శక్తిని ఉపయోగించకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయాడు. ఇటువంటి వాడు అంటే అతని శక్తి వీళ్ళందరి మాటల వల్ల, వీళ్ళు పెట్టిన కష్టాల వల్ల మరుగున పడిపోయింది. వీళ్ళ ఈసడింపులతోటో వీళ్ళ యొక్క అవమానాలతోనో తన యొక్క నైరాశ్యం చేతనో ఆత్మన్యూనతాభావం చేతనో ఇదంతా కప్పబడిపోయి ఉన్నది. తను ఎన్ని కష్టాలు ఎదురైనా నేను సాధిస్తాను అన్న భావంలో లేడు. మనసు మార్చేసుకున్నాడు. అంత ఇబ్బంది నేను పడలేను అని అనుకున్నాడు. ఇంతమందిని నేను ఎదుర్కోలేను అనుకున్నాడు. నాకెందుకు వచ్చింది తంట అనుకున్నాడు. వదిలేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అతని వల్ల ఎవరికైనా సరే ఉపయోగం ఉన్నదా? తన జీవితం ఏదో వేరేది వెతుక్కున్నాడు, చక్కగా జీవిస్తున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. కానీ తన శక్తి ఎక్కడైతే విశ్వవ్యాప్తం అవుతోందో అటువంటి శక్తిని తను సాధించి నలుగురికి అందివ్వక తనలోనే ఉంచేసుకుని సామాన్యమైన విషయాలకి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతే అటువంటి వాడి వల్ల ఏం ప్రయోజనం? భూమికి భారంగా ఉంటాడు అటువంటి వాడు. ఎన్ని కష్టములు వచ్చినా మీరు పడలేదా, నేను పడలేదా, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు పడట్లేదా? ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండడానికి ఎటువంటి కష్టం వచ్చినా సరే నాలో ఈ గుణం ఉన్నది, నాలో ఈ సామర్థ్యం ఉన్నది, నాలో ఈ శక్తి ఉన్నది, నేను ఎట్లాగైనా సరే దీన్ని సద్వినియోగం చేసుకుంటాను అని ఎన్ని ఈసడింపులు రానివ్వండి, చీత్కారాలు రానివ్వండి, అవమానాలు రానివ్వండి, కొన్ని ఇబ్బందులు సృష్టించనివ్వండి, శత్రువులందరూ మూకుమ్మడిగా దాడి చేయనివ్వండి, నా లక్ష్యం నుంచి మీరు నన్ను కదల్చలేరు, తలకిందు తపస్సులు చేసినా నేను సాధించి చూపిస్తా అని కొంచెం ఓపిక పట్టి కొన్ని రోజుల పాటు వీళ్ళ యొక్క ఇబ్బందులన్నిటిని భరించి వీళ్ళు పెట్టేటటువంటి వాటిని, వీళ్ళు చేసేటటువంటి ఈ దుర్మార్గమైన చర్యల్ని ఎదుర్కొని నిల్చుని తన లక్ష్యం వైపు తను ప్రయాణం చేసి చిట్టచివరికి అనుకున్నది సాధించి ప్రపంచం మధ్యలో నుంచుంటే ఒక్కడవుతాడు ఇంతమందిలో. ఆనాడు వీళ్ళందరూ వచ్చి నేను ఆ రోజు గైడ్ చేశాను, నువ్వు ఇలా కాదు అత్యద్భుతంగా చేయాలి అని చెప్పాను, అతను ఏమన్నా అనుకుని ఉంటాడు ఆ రోజు నేను చెప్తే, అప్పుడు నిన్ను వెనక్కి తీయడానికి చెప్పలేదయ్యా, ప్రోత్సహించడానికి చెప్పాను నిన్ను, నువ్వు ఇంకా బాగా చేయాలని చెప్పి నిన్ను ప్రోత్సహించా అని మనకి సన్మానాలు సత్కారాలు జరుగుతుంటే చప్పట్లు కొట్టడానికి వచ్చి చెప్పేటటువంటి మాటలవి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఆ రోజు అనుభవిస్తాం ఆనందం అంటే ఏమిటో, ఆ రోజు అనుభవిస్తాం విజయం అంటే ఏమిటో, ఆ రోజు ఉంటుంది ప్రపంచానికి మనం అంటే ఏంటో తెలిసినటువంటి రోజున నిజమైనటువంటి స్వర్గం అంటే ఏమిటో. ఆ స్థితిని మనిషి ఎప్పుడూ పెట్టుకోవాలి తప్ప ఇలా చిన్న చిన్న వాటికి భయపడి వెనక్కి వెళ్ళిపోకూడదు. మనల్ని మనం మన సామర్థ్యాన్ని కప్పేసుకునేటటువంటి స్థితికి తీసుకెళ్ళిపోకూడదు. ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు ఈ భీమసేనుడు అంటే, నీలో సామర్థ్యం ఉన్నది కానీ నీలో ఇంకొకటి ఏమున్నది, దయ అనేటటువంటిది ఎక్కువగా ఉన్నది. ఆ దయ, దాక్షిణ్యం, ఏదో ధర్మము, ఇంకొకటి ఇలాంటి లక్షణాలతోటి నీ దగ్గర ఉన్నటువంటి శక్తిని మొత్తాన్ని నువ్వు కప్పేస్తూ ఉన్నావు. దానివల్ల ఆ కౌరవుల మీదకి యుద్ధానికి వెళ్దామయ్యా అంటే రావట్లేదు. ఇలా రాకపోతే ఇప్పుడు నాలో ఇంత శక్తి ఉన్నది, అర్జునుల్లో అంత శక్తి ఉన్నది, నకుల సహదేవులిద్దరూ చాలా గొప్పవాళ్ళు, మనకి సంబంధించిన ఆత్మీయులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, యుద్ధ వార్త ఎప్పుడు తెలుస్తుందా, ఎప్పుడు వచ్చి పడిపోదామానని. వీళ్ళెవ్వరూ కూడా మన కోసం అని చెప్పి ఇంత ప్రయత్నం చేస్తూ వెనక్కి వెళ్లకుండా ఉందామని అనుకుంటూ ఉంటే, అందరూ కూడా సిద్ధంగా ఉంటే యుద్ధానికి నువ్వేమో ఇలా
ఇక్కడ వీటన్నిటినీ కూడా మనస్సుల్లో పెట్టుకుని మా అందరి శక్తిని కూడా నువ్వు కప్పేస్తూ ఉన్నావు, మా అందరి ఉత్సాహాన్ని నువ్వు కప్పేస్తూ ఉన్నావు. చివరికి మేమేమవుతాం? భూమికి భారం అవుతాం. అంతకంటే వేరొక ఉపాయం లేదు అంటూ అయాతయిత్వా వైరాణి సోవసీదతి గౌరివ. ఇంకోటి అంటున్నాడు, మనలో ఉండేటటువంటి ఒక వ్యక్తి ఎవరైనా తనలో ఉన్న వైరాన్ని తను తీర్చుకోలేకపోయినట్లయితే, అంటే ఎవరి మీదైనా ఆవేశం వచ్చినప్పుడు ఆ ఆవేశాన్ని ఏదో ఒక విధంగా తీర్చుకోకపోయినట్లయితే గౌరివ సీదతి, ఎద్దు ఎట్లా అయితే కష్టాలు పొందుతూ ఉంటుందో తను కూడా తన జీవితంలో అట్లానే కష్టాలు పడుతూ ఉండాలి. ఎందుకు? ఎద్దుకి చాలా కోపం వస్తూ ఉంటుంది, దాన్ని కొడుతూ ఉంటారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు, చాలా వేగంగా వెళ్ళమని అంటూ ఉంటారు, బోళ్ళంత బరువు వేస్తారు, చాలా కోపం వస్తుంది దాని మీద, దానికి మనుషుల మీద. కానీ ఏదైనా చేద్దాం అని అనుకుంటూ ఉన్నప్పుడు ముక్కుతాడు ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి లాగితే క్షణంలో అది నిస్సహాయుడైపోయి ఉన్న ఆవేశాన్ని మొత్తాన్ని లోపలే ఉంచుకుని మళ్ళీ యజమాని కొడుతూ ఉంటే ఆ కష్టాలను అనుభవిస్తూనే పొలం అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ ఎత్తు ఎట్లా అయితే తన జీవితాన్ని దుఃఖమయం చేసుకుందో, శత్రుత్వం ఉన్నప్పుడు దాన్ని తీర్చుకోనటువంటి వాడు కూడా దానిలాగానే తయారవుతాడు. మనకిప్పుడు శత్రుత్వం ఉంది, తీర్చేసుకుందాం, దుఃఖం పొందకుండా ఉంటాం అని. ఆ పైన యోనయాతయతే వైరం అల్పసత్వోద్యమః పుమాన్ అఫలం తజ్జన్మ తస్యాహం మన్యే దుర్జాతజాయినః. క్షత్రియ ధర్మంగా చెప్పబడిన ఇంకొక విశేషాన్ని చెప్తూ ఉన్నాడు. మహానుభావ, బలం కానీ ప్రయత్నం కానీ తక్కువగా ఉన్నటువంటి వాడు తనలో ఉన్న వైరాన్ని అంటే శత్రుత్వాన్ని బయటికి పంపించకపోతే అతడి జన్మ నిష్ఫలం అయిపోతుంది. పైగా దుర్జాతజాయినః, అతడి జన్మ చాలా దయనీయమైన స్థితికి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు కొంత బలం తక్కువగా ఉండవచ్చు, ప్రయత్నం తక్కువగా ఉండవచ్చు. అలా తక్కువగా ఉండి మనలో ఉన్నటువంటి వైరాన్ని, కౌరవుల మీద ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని తీర్చుకోకపోతే మన జీవితం అంతా కూడా దుఃఖమయమైపోతుంది, దయనీయ స్థితికి వెళ్ళిపోతాం. అంటే రేపు ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మాకు 4 గ్రామాలు ఇవ్వు, 5 గ్రామాలు ఇవ్వు, 6 గ్రామాలు ఇవ్వు అని బతిమాలుకునేటటువంటి స్థితికి వెళ్ళిపోతాం. అతనేమో నేను ఇవ్వను అంటాడు, మనం బతిమాలుతూ ఉంటాం, ఇవ్వను పో అంటాడు. ఇలా చివరికి మనం చాలా దారుణమైన స్థితిలో పడతాం తప్ప ఉన్నతమైనటువంటి స్థితికి అయితే మనం వెళ్ళలేం. అదే ఇప్పుడు యుద్ధం చేస్తే ఉన్న రాజ్యాన్ని మొత్తాన్ని పీక్కోవచ్చు వాడి దగ్గర నుంచి. అప్పుడు మనల్ని వచ్చి అడుగుతాడు, నాకు కాస్త ఇవ్వండి ఎక్కడన్నా స్థలం అని, పో అక్కడ బతుకనొచ్చు. కాబట్టి యుద్ధమే మంచిది అని. హైరణ్యౌ భవతో బాహు శృతిర్భవతి పార్థిని హత్వా ద్విషంతం సంగ్రామే భుంక్ష్వ బాహుజితం వసూ. మహానుభావ, నీ 2 చేతులు కూడా బంగారం మీద అధికారం కలిగినటువంటివి. అంటే ఎల్లప్పుడూ కూడా నీ 2 బాహువులు, నీ చేతులు ఇవన్నీ కూడా బంగారాన్నే ముట్టుకోవలసినటువంటివి, వాటి మీదే నీకు అధికారం ఉన్నది. అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడివి. అలాగే నీవు పృథు చక్రవర్తితో సమానమైనటువంటి కీర్తిని కూడా పొంది ఉన్నావు. నీ కీర్తి అంత గొప్పది. ధర్మరాజు అని అంటే నీకు ఇప్పటికే ఉన్నటువంటి కీర్తి చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి హత్వా ద్విషంతం సంగ్రామే, యుద్ధంలో శత్రువుని చంపి నువ్వు నీ బాహుబలంతో, నీ యొక్క శక్తితో సంపాదించుకున్నటువంటి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా చక్కగా నువ్వు భోగాలతోటి గడుపు, వాటన్నిటినీ కూడా నువ్వు అనుభవించు, ధనాన్ని మొత్తాన్ని నువ్వు సాధించుకో. ఆనాడు నీకు ఇంకా కీర్తి పెరుగుతుంది, నీకు ఇంకా ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది. అంతే తప్ప ఇక్కడ కూర్చునే అరణ్యంలో ఇలా నేనేదో కాలక్షేపం చేస్తాను అని అంటే అది నీలాంటి వాడికి తగినటువంటి పని కాదు అని. అమర్షజోహి సంతాప పావకాద్దీప్తిమత్తర
ఏనాహం అభిసంతప్తః ననక్తన్న దివాశగే హత్వా వై పురుషో రాజన్ నికర్తారమరిందమ అహ్నాయ నరకం గచ్చేత్ స్వర్గేణాస్య సతంమితః. నువ్వు ఇప్పుడు నేను చేస్తే అన్యాయం అంటున్నావు. యుద్ధానికి వెళ్ళి కౌరవులందరినీ కూడా ఓడించినట్లయితే ఆ కౌరవుల్ని ఓడించి వాళ్ళని చంపినందువల్ల నాకు మహాపాపం అంటుకుంటుంది అని అనుకుంటున్నావు. దానివల్ల రేపు ఉత్తమ గతులు కూడా ఆముష్మికంలో కలగవు అని అనుకుంటున్నావు కదా. అయితే శాస్త్రం చెప్పినటువంటి మాట, తనని మోసగించినటువంటి వాడిని, తనని ఇబ్బంది పెట్టినటువంటి వాడిని, శత్రువుని చంపినటువంటి వాడు నరకంలో పడినా సరే అహ్నాయ నరకం గచ్చేత్ స్వర్గేణాస్య సతంమితః. అది ఆ నరకం స్వర్గం కంటే కూడా ఉత్తమమైనటువంటిదే అవుతుంది. దాంట్లో ఏమాత్రమూ సందేహం లేదు. మనం ఇప్పుడు ఆ కౌరవుల్ని చంపి రాజ్యాన్ని పొందాలి. ఆ చంపినప్పుడు వాళ్ళ ద్వారా మనకి కొంత పాపం అనేది కలుగుతుంది వాళ్ళని చంపడం వల్ల. అలా చంపడం వల్ల పాపం కలిగినప్పుడు మనం నరకానికి వెళ్తాం కాబట్టి ఆ పనొద్దు అన్ను వనొచ్చు. ఒకవేళ మనం నరకానికి వెళ్ళా స్వర్గంతో సమానమే, తప్పే ఉంది, పోతే పోయాను నరకానికి. కానీ ఇటువంటి శత్రువుని ఇప్పుడు మనం నాశనం చేస్తే తద్వారా మనం పొందేటటువంటి సుఖం అనిర్వచనీయమైనటువంటిది అని చెప్పి, ఆ పైన అసహనం వల్ల పుట్టేటటువంటి ఏదైతే బాధ ఉంటుందో, మనస్తాపం ఏదైతే ఉంటుందో, పావకాత్ దీప్తిమత్తరః. ఇది కూడా చాలా విశిష్టమైనటువంటి మాట భీమసేనుడు చెప్తోంది. ఎప్పుడైనా శరీరానికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఏదో మందు తీసుకుంటాం, ఇంకోటేదో చేసుకుంటాం, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని రోజులు బాధ కలిగినా తర్వాత తగ్గిపోతుంది. అదే మనస్సుకి కష్టం కలిగిందనుకోండి, దీనికి మందు లేదు, నిరంతరము ఆ దుఃఖం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దానివల్ల నిద్ర పట్టదు, తినాలనిపించదు, ఒక పని చెయ్యాలనిపించదు, ఓ దగ్గర కూర్చోవాలనిపించదు. మళ్ళీ ఆ కష్టం నుంచి మనం పూర్తిగా బయటపడితేనే కానీ మామూలు స్థితిలోకి మనం రాలేం. అంటే మనస్తాపం మనల్ని అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. భీముడు అంటున్నాడు, అంతమంది దగ్గర అవమానం పొంది ఇక్కడికి వచ్చాం కదా, ఆ అవమానం వల్ల కలిగినటువంటి దుఃఖం మనస్తాపంగా ఇప్పుడు నన్ను హింసించేస్తూ ఉన్నది. అది మనస్తాపం అనేటటువంటిది పావకాత్ దీప్తిమత్తరః, అంటే అగ్ని కంటే కూడా ఎక్కువ కష్టాన్ని కలగజేస్తుంది. మామూలుగా నిప్పుడు ముట్టుకుంటే కలిగేటటువంటి ఆ బాధ కంటే కూడా మనస్తాపం వల్ల కలిగేటటువంటి బాధ ఇంకా ఎక్కువైనటువంటిది. అందువల్ల అటువంటి అసహనంతో ఏన అహం అభిసంతప్తః, నేను అటువంటి బాధతోటి ప్రతిరోజు కూడా పీడింపబడుతూ ఉన్నటువంటి వాడినై ననక్తన్న దివాశయే, రాత్రింపవళ్ళు నిద్రపోకుండా గడుపుతున్నానయ్యా. నిద్రపోదామని అనుకుంటూ ఉంటే, కళ్ళులా మూసుకుంటూ ఉంటే ఆ దుర్యోధనుడు నవ్వినటువంటి నవ్వు గుర్తొస్తుంది. చేత్తోటి ఆ తొడ చరిచి ద్రౌపదిని చూసి రా అని పిలవడం, అలా అభినయించడం గుర్తొస్తూ ఉంటుంది. ఆ దుశ్శాసనుడు ద్రౌపదిని పట్టి లాక్కొస్తున్నటువంటి సన్నివేశం గుర్తొస్తూ ఉంటుంది. దానివల్ల మనస్తాపం ఇంకా పెరుగుతుంది, నిద్ర పట్టదు. ఈ 13 నెలలు కూడా నా పరిస్థితి ఇదే, రాత్రింబవళ్ళు నేను నిద్రపోవట్లేదు, అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను. ఇక అర్జునుడి పరిస్థితి ఏమిటి? అయంచ పార్థః బీభత్సు వరిష్ఠోజ్యా వికర్షణే ఆస్తే పరమసంతప్తః నూనం సింహ ఇవాశగే. ధనుర్విద్యలో చాలా ప్రావీణ్యాన్ని సంపాదించిన అర్జునుడు కూడా గుహలో సింహంలాగా ఇక్కడ ఈ అరణ్యంలో జీవనాన్ని గడుపుతూ ఉన్నాడన్నయ్యా. తను కూడా ఏమీ ప్రశాంతంగా లేదు, నేను గమనిస్తూనే ఉన్నాను. ఎంతో బాధపడుతూ ఉన్నాడు. పైగా యోయమేకోభిమనుతే సర్వాన్ లోకే ధనుర్భృతః సోయమాత్మజమూష్మాణం మహాహస్తీవయచ్చతి.
లోకంలో ఎంతటి గొప్పవాడైన అయినప్పటికీ కూడా ధనుర్ధారుల్లో చాలా గొప్పవాడిగా కీర్తించబడుతూ ఉన్నటువంటి వాడైనా, లేక వీరులందరూ వచ్చి ఎదురు నుంచున్నా వాళ్ళందరూ ఒక పక్షం, అర్జునుడు ఒక్కడు ఒక పక్షంలో ఉంటే, ఈ అర్జునుడు ఎదుటి పక్షంలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి సమర్థత కలిగినటువంటి వాడు, అంతటి వీరుడు. అలాంటి ఈ అర్జునుడు ఎలా అయితే క్రోధం వల్ల ఒక ఏనుగు గజరాజు తన కోపాన్ని అణుచుకోలేక చెట్లని పుట్లని అన్నిటినీ కూడా మొత్తం చిన్నాభిన్నం చేసేసి తన కోపం తగ్గేంత వరకు కూడా ఆ అరణ్యంలో ఉంటే దాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసేస్తుందో, తన కోపాన్ని తను ఆపుకోలేదో, అర్జునుడు కూడా అలాగే ఆపుకోలేకుండా ఉన్నాడు. చాలా బాధపడుతూ ఉన్నాడు. తనేమీ సుఖంగా లేడు, నీ ఎంత ప్రశాంతంగా కూడా లేడు, చాలా బాధపడుతున్నాడు. సరే, నా పరిస్థితి, అర్జునుడి పరిస్థితి ఇలా ఉంటే ఇక నకుల సహదేవుల పరిస్థితి ఎలా ఉన్నది చూడు. నకుల సహదేవశ్చ వృద్ధా మాతా చ వీరసూః తవైవ ప్రియమిచ్చంతః ఆసతే జడమూకవత్. నకుల సహదేవులు ఇద్దరు, అలాగే వీరసూః వీరుల్ని కన్న కుంతీదేవి మన అమ్మగారు, వీళ్ళ ముగ్గురు కూడా ఎప్పుడు మన ప్రియాన్ని కోరుకునేటువంటి వారు. అందులోనూ ధర్మరాజు ఏం చెప్తే అదే బాగుంది, అదే మంచిది, ధర్మరాజుకు ఏది ఇష్టమైతే అదే చేద్దాము అని చెప్పి అనుకునేటువంటి వారు వీళ్ళ ముగ్గురు కూడా. వాళ్ళు నీ కోసం అని చెప్పి, నీకు ఈ అరణ్యవాసం చేయడం ఇష్టం ఉన్నది అని చెప్పి అనుకుని వాళ్ళు జడుల వలె, మూర్ఖుల మూగవాళ్ల వలె జడమూకవత్. జడుడు అంటే ఎటు కదలలేనటువంటి వాడు, ఏ విషయాన్ని తొందరగా అర్థం చేసుకోలేనటువంటి వాడు, అమాయకుడు. అలాగే మూకవత్ మూగవాళ్ళగా ఇలా వీళ్ళ ముగ్గురు కూడా నీ విషయంలో ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పలేక నీకు ఇది ఇష్టము అనుకుని పై మాట మాట్లాడలేకుండా ఉన్నారు అని చెప్పి, మరి భీమసేనుడు ద్రౌపది ఇప్పటిదాకా మాట్లాడారు. వాళ్ళిద్దరూ మాట్లాడడంలో ఉన్న కారణం ఏమిటి? వాళ్ళంతా ఇష్టమని కోరుకుంటూ ఉంటే ద్రౌపది ఇన్ను అలాగే భీమసేనుడు వీళ్ళిద్దరూ మటుకు ఇష్టం లేనటువంటి దాన్ని చెప్దామనుకుంటారా? కానీ ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఆ పై శ్లోకంలో సర్వే తే ప్రియమిచ్చంతి బాంధవా సహ సృంజయై అంటూ ఇంకా మేమిద్దరం ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనేటటువంటి దానికి వాళ్ళు పడేటటువంటి కష్టాలను గురించి అన్నగారితో చెప్తూ ఉన్నాడు. చాలా దీర్ఘంగా అన్నగారితోటి చివరి ప్రయత్నంగా యుద్ధానికి అన్నయ్యని సన్నద్ధుణ్ణి చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేపటి రోజున ఆ మాటలు ఎలా ఉన్నాయో మనం ప్రవచనంలో తెలుసుకుందాం. ఈ శ్లోకాలన్నింటినీ కూడా చక్కగా పారాయణ చేసి మనలో ఉండేటటువంటి శక్తియుక్తులు ఏవైతే లోకానికి అవసరమైనటువంటి ఉన్నాయో వాటిని మనం లోకానికి అందించడంలో, మన యొక్క సామర్థ్యాన్ని మనం పూర్తిగా పొంది దాన్ని మనం వినియోగించుకునేటువంటి సందర్భంలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా వెనక్కి వెళ్ళక మన లక్ష్యం వైపు మనం ప్రయాణించాలి. ఆ సమయంలో మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా అటువంటి వారి ఇబ్బందులు, వాళ్ళ చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా మనం గ్రహించక ఆ ఒక్క లక్ష్యం మీదే మన దృష్టిని మొత్తాన్ని పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే తొందరలో ప్రపంచమంతా కూడా మన వెనక నడిచేటటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి ధర్మాన్ని ఈనాడు భీమసేనుల వారు ధర్మరాజుకు తెలియజెప్పారు. మనం కూడా అటువంటి మార్గంలో ప్రయాణిస్తూ మన సామర్థ్యాన్ని మనం పరిపూర్ణంగా వినియోగించుకునేట్లుగా మనల్ని అర్హుల్ని చేయమని, మనకి ఆ విధమైన అభయాన్ని ఇమ్మని స్వామివారిని ప్రార్థిద్దాం. ఆయన అనుగ్రహంతో ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా భీమసేనుల వారు అనేక ధర్మాలని చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక వాక్యం చెప్పారు. ఏమని అనంటే సంతాప పావకాత్ దీప్తిమత్తరః అని. పావకాత్ దీప్తిమత్తరః అనంటే ఈ మనలో ఉన్నటువంటి సంతాపం ఏదైతే ఉందో,
అంటే దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖం అనేటటువంటిది అగ్ని కంటే చాలా గొప్పదైనటువంటిది. అంటే అగ్నియే దహనం చేసేస్తుంది ఏదైనాను కూడా. కానీ దానికన్నా ఈ సంతాపం, మనలో ఉన్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది పూర్తిగా మనల్ని దహింపచేస్తుంది అని చెబుతూ ఉన్నారు. అందుకే శాస్త్రకారులు ఒక వాక్యం చెబుతారు. ఏమని అనంటే, చితాచింత సమాప్రోక్త బిందు మాత్ర విశేషత. చిత అనంటే సహజంగా మనం చనిపోయిన తర్వాత మనల్ని పడుకోబెట్టడానికి వినియోగించేటటువంటి పాడి ఏదైతే ఉందో దానిని చితి అని పిలువబడుతుంది. దానిని సంస్కృతంలో చిత అంటారు. చింత, ఈ చింత అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, దుఃఖపూరితమైనటువంటి ఆలోచనలు అవి ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా బిందు మాత్ర విశేషత. కేవలము ఈ రెండు కూడా సమానమే, ఫలితంలో సమానమే. కేవలము ఎక్కడ దీనికి విశేషణము అని అంటే ఒక బిందు మాత్ర విశేషత. చిత అంటే అక్కడ అనుస్వారం లేదు, చింత అంటే అక్కడ అనుస్వారం ఉంది. అనుస్వారం అంటే సున్నా అన్నమాట. చీ తర్వాత తకారం, చిత చింత. ఈ రెండిట్లో పదంలో మాత్రమే వ్యత్యాసం ఉందయ్యా, ఫలంలో ఎటువంటి వ్యత్యాసం లేదు. ఎందుకు లేదు అని అంటే చెబుతూ ఉన్నారు. సజీవ నిర్దహేత చింత. వాడు చనిపోయిన తర్వాత మనల్ని దహనం చేసేస్తుంది ఈ చిత అనేటటువంటిది. అంటే చితి ఏదైతే ఉందో మనం చనిపోయాక పాడి మీద పెడతాం కాబట్టి మనల్ని దహనం చేసేస్తుంది. ఈ చింత అనేటటువంటి ఆలోచన ఉంది చూశారు, అది ఏమి చేస్తుంది అని అంటే నిర్జీవం దహతే చిత. మనము చనిపోకపోయినప్పటికీ కూడా ఈ ఆలోచనలు మనలో ఎక్కువైపోయి మనల్ని నిత్యము కూడా ఈ దుఃఖానికి అలవాటు పడిపోయి మనల్ని మనమే దహింపజేసేట్టుగా ఈ చింత అనేటటువంటి ఆలోచనలు చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనలో ఆ దుఃఖపూరితమైనటువంటి సంతాపం కలగకుండానే మనం అడ్డుకట్టు వేసుకోవాలి. అలా కలిగినట్లయితే ఖచ్చితంగా దానిని తీర్చుకునే మనం ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఖచ్చితంగా మనల్ని దహనం చేసేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు యుద్ధం చేయవయ్యా అని భీమసేనుల వారు చక్కగా దుర్యోధనుల వారికి, ధర్మరాజుల వారికి చక్కగా చెబుతూ ఉన్నారు. అంతటి విశేష ధర్మాలని మనం ఈరోజు 35వ అధ్యాయంలో 5వ శ్లోకం నుండి మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా పారాయణం చేసుకుందాం. ప్రతీక్ష్యమానః కాలో నః సమారాజ్యం స్త్రయోదశ ఆయుషోపచయం కృత్వా మరణాయోపనేష్యతి శరీరిణాం హి మరణం శరీరే నిత్యమాశ్రితం ప్రాగేవ మరణాత్ తస్మాత్ రాజ్యాయైవ ఘటామహే యో న యాతి ప్రసంఖ్యానం అస్పష్టో భూమివర్ధనః అయాతయిత్వా వైరాణి సోవసీదతి గౌరివా యో న జాతయతే వైరం అల్పసత్వోద్యమః పుమాన్ అఫలం జన్మ తస్యాహం మన్యే దుర్జాతజాయినః హైరణ్యో భవతో బాహూ శృతిర్భవతి పార్థివీ హత్వాద్విషంతం సంగ్రామే భుంక్ష్వ బాహుజితం వసు హత్వా వై పురుషో రాజన్ నికర్తారమరిందమ అహ్నాయనరకం గచ్చేత్ స్వర్గేణాస్య ససంమితః అమర్షజో హి
హి సంతాపః అమర్హజో హి సంతాపః పావకాద్దీప్తిమత్తరః పావకాదీప్యమత్తరః ఏనాహమభిసంతప్తః ఏనాహమభిసంతప్తః ననత్తన్న దివాశగే ననత్తం నదివాసగే అయం చ పార్థో బీభత్సుః అయం చ పార్థో భీభత్సుః వరిష్ఠోజ్యా వికర్షణే వరిష్ఠోజ్యా వికర్షణే ఆస్తే పరమ సంతప్తః ఆస్తే పరమ సంతప్తః నూనం సింహ ఇవాశగే మౌనం సింహైవాసగే యోయమేకోభిమనుతే యోయమేకోభిమనుతే సర్వాన్ లోకే ధనుర్భృతః సర్వాల్లోకే ధనుర్భృతః సోయమాత్మజమూష్మాణం సోయమాత్మజమూష్మానం మహాహస్తీవ యచ్చతి మహాహస్తీవ యచ్చతి నకులः సహ దేవశ్చ నకులः సహ దేవశ్చ వృద్ధా మాతా చ వీరసూః వృద్ధా మాతా చ వీరసూః తవైవ ప్రియమిచ్చन्तః తవైవ ప్రియమిచ్చन्तః ఆసతే జడమూకవత్ ఆసతే జడమూకవత్. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చక్కగా ఆచరించుకుందాం. గోవింద అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోతార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ
ಕುಶಲ గోవింద ಕರುಣಾಸಾಗರ గోవింద ಕಮಲದಲಾಕ್ಷ గోవింద ಕಾಮಿತ ಫಲದ గోవింద ಪಾಪ ವಿನಾಶಕ గోవింద ಪಾಹಿ ಮುರಾರೇ గోవింద ಶ್ರೀಮುದ್ರಾಂಕಿತ గోవింద ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ గోవింద ಧರಣಿ ನಾಯಕ గోవింద ದಿನಕರ ತೇಜ గోవింద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ గోవింద ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ గోవింద ಅಭಯಹಸ್ತ గోవింద ಅಕ್ಷಯ ವರದ గోవింద ಶಂಖ ಚಕ್ರಧರ గోవింద ಶಾರ್ಗ ಗದಾಧರ గోవింద ವಿರಜಾತಿರಸ್ಥ గోవింద ವಿರೋಧಿ ಮರ್ದನ గోవింద ಸಾಲಗ್ರಾಮಧರ గోవింద ಸಹಸ್ರನಾಮ గోవింద ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ గోవింద ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ గోవింద ಕಸ್ತೂರಿ ತಿಲಕ గోవింద ಕಾಂಚನಾಂಬರಧರ గోవింద ಗರುಡ ವಾಹನ గోవింద ಗಜರಾಜ ರಕ್ಷಕ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ವಾರಣ ಸೇವಿತ గోవింద ವಾರದಿ ಬಂಧನ గోవింద ಸಪ್ತಗಿರೀಶ గోవింద ಏಕ ಸ್ವರೂಪ గోవింద ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ గోవింద ರಘುಕುಲ ನಂದನ గోవింద ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ గోవింద ಪರಮದಯಾಕರ గోవింద ವಜ್ರ ಮಕುಟಧರ గోవింద ವೈಜಯಂತಿಮಾಲ గోవింద ವಟಿಕಾಸುಲವಡ గోవింద ವಸುದೇವತನಯ గోవింద ಬಿಲ್ವ ಪ್ರತಾಕ್ಷಿತ గోవింద ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ గోవింద ಶ್ರೀ ಪುಂರೂಪ గోవింద ಶಿವಕೇಶವ ಮೂರ್ತಿ గోవింద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ గోవింద ಭಕ್ತ ರಕ್ಷಕ గోవింద ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ గోవింద ನೀರಜನಾಭ గోవింద ಅತಿರಾಮ ಪ್ರಿಯ గోవింద ಹರಿಸೋತ್ತೋತ್ತಮ గోవింద ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ గోవింద ಜಗಸಾಕ್ಷಿ ರೂಪ గోవింద ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ గోవింద ಆಪ ನಿವಾರಣ గోవింద ರತ್ನ ಕಿರೀಟ గోవింద ರಾಮಾನುಜನುತ గోవింద ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ గోవింద ಆಶ್ರಿತ ಪಕ್ಷ గోవింద ನಿತ್ಯ ಶುಭಪ್ರದ గోవింద ನಿಖಿಲ ಲೋಕೇಶ గోవింద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಆನಂದ ರೂಪ గోవింద ಅತ್ಯಂತ ರಹಿತ గోవింద ಇಹ ಪರದಾಯಕ గోవింద ಯುವರಾಜ ರಕ್ಷಕ గోవింద ಪರಮ ದಯಾಳು గోవింద ಪದ್ಮನಾಭ ಹರಿ గోవింద ತಿರುಮಲವಾಸ గోవింద ತುಳಸೀವನಮಾಲ గోవింద ಶೇಷಶಾಯಿನೇ గోవింద ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ గోవింద ಮಚ್ಚಾವತಾರ గోవింద ಏಡುಕುಂಡಲವಾಡ గోవింద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ
గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. మంగళప్రదుడైన శ్రీనివాస స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.